పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క సినిమాని కంప్లీట్ చేస్తూ వెళ్తున్నారు. కానీ ఒక్క సినిమా గూడా మన ముందుకు రావట్లేదు. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఓకే. ఇదంతా గూడా సెకండరీ పక్కన పెడితే ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్‌లో ఆయన ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కి ఎవ్వరు కూడా ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సెట్‌లో కనిపించారంట. మరి షూటింగ్‌లో భాగంగానా? లేకపోతే సినిమాలో కనిపించబోతున్నాడా? క్యామియో రోల్ ఉందా? లేకపోతే ఎందుకు కనిపించాడని ఫ్యాన్స్ ఒక ఆన్సర్ లేని క్వెషన్ అన్నమాట. సో ఏం చెప్తారు? ఎందుకోసం కనిపించారంటే? సో ఇక్కడ ఒక హీరో ఇంకో సెట్లో కనిపించారంటే దాంట్లో ఆశ్చర్యం ఏమి ఉండదు. ఎందుకంటే అందులో ఉంటారని కాదు, అందులో లేరని కాదనమాట. సో పవన్ కళ్యాణ్ గారు ట్రాక్ చూసుకుంటే మనకి ఇన్నాళ్ళు ఒక ఫ్యాన్స్ నుంచి ప్రెజర్ వచ్చింది, షూటింగ్లు చేయన్నా, సినిమా చేయన్నా అని చెప్పి. సో వాళ్ళ తపన అర్థం చేసుకుని ఆయన అయితే 'హరిహర వీరమల్లు' షూట్ కంప్లీట్ చేస్తారు. అది రేపు ఎల్లుండి ట్రైలర్ ఉంది, ఈ నెల 24 సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ ఓజీ షూట్ కూడా ర్యాప్ చేసేసారు. ఆయన పార్ట్ అంతా షూటింగ్ అయిపోయింది. సో ఓజీ కూడా సెప్టెంబర్కి రెడీ అయ్యి రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అది ఎప్పుడో మొదలుపెట్టారు, కొంచెం దానికి డిలే అయింది. సో ఇన్నాళ్ళకి మోక్షం కలిగింది షూటింగ్లో. సో దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసి, అంటే లేట్గా వస్తుంది కాబట్టి స్క్రీన్ ప్లే కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నారు. సో ఆ వర్క్ కూడా జరిగింది. ఇవాళ అనుకోకుండా చిరంజీవి గారు సెట్స్లో కనిపించారనమాట. సో అక్కడ అందులో ఆయన సినిమా క్యామియో కానీ ఏం లేదండి ఊహించుకున్నట్టుగా. పక్కన సెట్లో చిరంజీవి గారు ఏదో వర్క్ షూటింగ్ అవుతుంది, అనిల్ రావుపూరి గారిది. సో అనుకోకుండా వాళ్ళిద్దరూ అక్కడ ఆ సెట్లో కలుసుకోవడం జరిగిందనమాట. అంటే హీరో వీళ్ళు ఎంత బిజీ అయిపోయారంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఇంట్లో కలుసుకునే టైం ఉంటుంది వాళ్ళకి. సెట్లో కలుసుకునే, అక్కడ ఒక బ్రేక్ఫాస్ట్కో కాఫీకో కలుసుకునే పరిస్థితి వచ్చేసింది అనమాట. అంటే ఒకవేళ నిజంగా ఉండి ఉండొచ్చు కదా క్యామియో రోల్ ఏమన్నా చిరంజీవి ఇంకా మంచిదే కదా, ఫ్యాన్స్కి మామూలు కిక్. అసలు ఆ ఫోటో చూస్తేనే చాలా హుషారు వస్తుంది ఫ్యాన్స్కి. అలాంటిది ఆయన ఇంకా అందులో క్యామియో ఉన్నాడు, ఊరికే చిరంజీవి గారు కనిపించారంటే కనుక ఆ ఫ్రేమ్ కోసం జనాలు ఎప్పటి నుంచో వెయిటింగ్, వాళ్ళిద్దరిని ఒక స్క్రీన్ పైన చూడాలని. మామూలు ఫోటోల్లో వీడియోలో చూస్తాం, అది మనం బిగ్ స్క్రీన్ మీద చూడలేం. కానీ బిగ్ స్క్రీన్ మీద వాళ్ళిద్దరిని చూడాలి అంటే కనుక చాలా హుషారుగా ఉంటుంది ఫ్యాన్స్కి. పవన్ కళ్యాణ్ గారిని ఒక ట్రీట్ అంటే మళ్ళీ అందులో చిరంజీవి గారు వచ్చంటే నాకు ఎప్పుడో గుర్తు, బ్రూస్ లీ సినిమా చూసినప్పుడు లాస్ట్కి మెగాస్టార్ గారు వచ్చినప్పుడు విజువల్స్ ఆ ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడటం చాలా బ్రైట్ఫుల్గా, అంటే మైండ్ అంతా ఒక గ్లోరీ వస్తుంది అనమాట. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని చూస్తే కనుక మామూలుగా ఉండదు. మామూలుగా చిరంజీవి గారి పాటలకి పవన్ కళ్యాణ్ గారు ఏదో స్టెప్ వేస్తూనో ఏదో వింటూనే ఉంటారు. అలాంటిది ఆయన ఫ్రేమ్లో ఇద్దరు కనిపించారంటే ఇంకా ఫ్యాన్స్కి అనలేని ఆనందం. అది నెక్స్ట్ షోకి అది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటుంది. ఆ క్యామియో కోసం మళ్ళీ 10 సార్లు రిపీట్ వేస్తారు అనమాట, సినిమా ఎలా ఉన్నా కానీ. సో హరీష్ శంకర్ గారు కూడా మరి అలాంటివి చేసినా చేయొచ్చు ఆ ప్రయత్నాలు. బట్ అవి అయితే ఎక్కడ బయటకు రాలేదు కాబట్టి జస్ట్ సెట్ని సందర్శించారు పక్కన ఉండటం వల్ల. ఆయనతో కాసేపు ముచ్చటించి ఆ సెట్లో అంతా చూసుకుని. సో వాళ్ళిద్దరు అట్లా కనపడుతుంది. ఇద్దరు కూడా చాలా ఫ్రెష్ లుక్స్లో ఉన్నారనమాట. ఆయన లుక్లో ఆయన, ఈయన లుక్లో ఈయన. ఇద్దరు కూడా, ఆయనేమో అనిల్ రావుపూడి గారి లుక్లో, ఈయనేమో ఉస్తాద్ భగత్ సింగ్ లుక్లో. సో ఇద్దరిని చూడటం చాలా చూడముచ్చటగా ఉందన్నమాట ఆ ఫ్రేమ్. ఒకవేళ ఇద్దరు కనిపించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు, అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. సో మరి మన హరీష్ శంకర్ గారు ఏం ప్లాన్ చేశారో అక్కడ మరి చూడాలి. లేదా మరి అనిల్ రావుపూడి గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చెప్పలేం. వాళ్ళిద్దరు కలవడం కనుక 100 కారణాలు ఉంటాయి. బట్ ఏదేమైనా వాళ్ళిద్దరిని కలిసి నా ఫోటో చూస్తే ఫ్యాన్స్ వాళ్ళ మొహంలో ఆటోమేటిక్గా చిరునవ్వు వచ్చేస్తుంది అనమాట.